ఇట్లుంది ఫామ్ హౌస్. ఇది చిన్నది, మంచిగా అకామిడేట్ చేస్తుంది. ఇక్కడ మనకి వాచ్మెన్ అందరు కూడా ఉంటారు. సెట్ స్పాట్ ఇదైతే ఈజీలీ ఒక 20 to 30 మెంబర్స్ని అయితే అకామిడేట్ చేస్తుంది. దీనికి ఒక 5 కాటేజెస్ ఉన్నాయి. క్రేజీ కాటేజెస్ ఉన్నాయి, సార్టెడ్ ఉన్నాయి. అరన్ హాయ్ అప్. స్విమ్మింగ్ పూల్ ఉంది, హార్ట్ షేప్. मेरे को थोड़ा मेन डिश दो, मैं खा के चलता हूँ. अरे मेन डिश सनी को पूछना है. किसको? सनी उसको मेन डिश है. अभी वो 3-4 घंटे में उठेगा. नहीं जा रहे फिर वेट चालू करेगा. मामा लेके Is the guy Varun, hosting the party? William, Tyson, Tarun. There are 4 people who are giving party. Tarun? Tyson का 15th में है. ఇది మంచిది, కాటేజ్ సార్టెడ్ ఉంది, చిన్న పూల్ ఇది. మంచిగా ఉంది. చిన్నది అంతే, ఒక ప్రాబ్లీ ఒక ½ ఎకర్ ఉండొచ్చేమో. ½ ఎకర్లో ఇక్కడ డీసెంట్ ఉంది. చిన్న పూరలో సో వాళ్ళకి ఫుల్ టైం పాస్ ఆడుకోనికి అంతా కూడా సార్టెడ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ అవుతుంది. Welcome to our YouTube channel. So, చిన్న ట్రిప్ ఇప్పుడు వెళ్తున్నాం మేము ఫ్రమ్ హైదరాబాద్ టు ఖమ్మం. వీఆర్ ఆన్ ద వే ఆఫ్ హైదరాబాద్ టు సూర్యాపేట హైవే. ఇప్పుడే నకరికల్ క్రాస్ అయిపోయినాం. నకరికల్ ఇప్పుడే క్రాస్ అయినాం. వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు రీచ్ సూర్యాపేట ఇన్ అనదర్ 13 kilometers. ఇప్పుడే చిన్న టీ బ్రేక్ కోసం ఆగినాం ఇక్కడ చిన్న దాబాలా. చాయ్ బ్రేక్ అయిపోయింది. అలా బ్యాక్ టు రోడ్.
తల అట్లనే ఉంటుంది, బాడీ మొత్తం ఇలా తిప్పాలి, ఇలా తిప్పు. మామిడికాయతోటే కొట్టిన ఆయన. Guys, so we came to this mango farm house. మాట్లాడు, మామిడికాయల తోటకు వచ్చినాము. మామిడికాయలు ఎక్కుతున్నాం కానీ మామిడికాయలు దొరకట్లేదు. అదే ఒక నెల ముందు వస్తే ఇవన్నీ మామిడికాయలే ఉంటుండే. అసలు ఫుల్ అంతా మామిడికాయలు. అదే మనం చెప్తున్నా ఒక 2 ఎకరాలు తీసుకోమని. ఇంకోటి ఉంది దానికి. ఇంకోటి ఉందా ఇక్కడ? ఇంకోటి ఉంది పైన ఉంది. Okay, so we are coming here to see im pakshi. Not a single one, many of them. Many of them. So చాలా im పక్షులు ఇక్కడ కనబడుతున్నాయి మనకి ఈ ప్రపంచంలో, ఈ యొక్క అడవిలో. సార్టెడ్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడగలుగుతారు im పక్షి. వీటిని అన్నా బ్లాగ్ చేస్తున్నామన్నా, బ్లాగ్. సో మీరు కొంచెం అలా ముందుకు వస్తే పందెం కొట్టిన కూడా చూడొచ్చు. పందెం కోడి కూడా చూసుకోవచ్చు. ఇంకా రెడీ అవుతున్నాయి పందెంకి. పందెం కోళ్ళు ఉన్నాయి. యా, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. మీకు మొత్తం అన్ని కోళ్ళు ట్రైన్ అవుతుంటాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఏదో పోటీలో గెలిచి మనకి లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలగవు. అట్లా నష్టాలు మాకు ఎప్పుడు రాలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరైనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మీరు పందాల కోడిలు మీరు ఎప్పుడైనా మీరు ఆడిరు, లేకపోతే ఎప్పుడైనా పందాల కోడికి మీరు ఎట్లా వెళ్ళారంటే చెప్పండి. మీరు కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడైనా మీరు ఎట్లా పోటీ ఇలా ఎప్పుడైనా చేశారని చెప్పి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పక్షి మీద ఇవో చూడండి ఎంత బాగుంది. ఇట్లా బుజ్జికన్నా కొడతారు, నరాలు వెళ్తాయి సీదా. ఏ చిట్టుకన్నా బుజ్జికన్నా చేయబెట్టిన అనుకో సీదా నరం తీస్తుంది ఇట్లా డైరెక్ట్. బుజ్జికన్నా నువ్వే నా లైఫ్ వచ్చే సో ఇప్పుడు ఇదిగో చాలా ఆశ్చర్యకరమైన సాహసం. అన్నా జరా పిలవనా, ఏమో ఈరోజు లాస్ట్ అయిపోతాం యూట్యూబ్లో. మెల్లగా ఫ్రెండ్లీ ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడచ్చు మీరు. ఇగో డోంట్ డిస్టర్బ్ దెమ్, అదర్వైజ్ దే విల్ డిస్టర్బ్ యు. సౌండ్ కూడా చూడు. వీటి యొక్క గుడ్లు కూడా ఇంత సైజులు ఉంటాయి, చాలా సైజులు ఉంటాయి, మనం తినలేము. ఒక గుడ్డు కాస్ట్ 42,000 అన్న మీరు చెప్పండి. So each egg costs approximately 40 to 50,000, and that one will be like 25 to 30,000. So we have around 50 birds here. Next year our plan is like 65 to 70 birds. Absolutely. కొంచెం ముందుకి ఫ్రేమ్ ముందుకి తీసుకొస్తే సంతోషం పరిచయం. ఇది మా సంతోషం ఇక్కడ మొత్తం ఇక్కడ పెంచుకునేది, మొత్తం చూసుకునేది, అంతా A to Z చూసుకునేది. సంతోషాన్ని మీ మాటల్లో కొంచెం ఏమైనా చెప్పగలిగితే. రెడ్ అన్నదే మొత్తం రెడ్ అన్న అది నువ్వు చెప్పండి, నాకు తెలుసు అన్న చెప్తాడు. అన్న యూట్యూబ్ ఛానల్ అన్న కొంచెం అది ఎంత మామూలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది ఏమో బాస్ అండి. ఇది వచ్చేసి లైఫ్ 30 years అవుతుంది. ఇది వచ్చేసి దీని కాస్ట్ 50,000. ఒక మేలు ఒక ఫిమేల్ కావాలి. చలికాలంలోనే ఎక్స్ పెడతాయి, 4 months వరకు ఎక్స్ పెడతాయి. 18 months కానీ స్టార్ట్ అయింది. నీకు దీని మీద వీటి వల్ల యూజ్ ఏంటంటే వీటి వల్ల కొవ్వు వస్తుంది. కొవ్వు అమెరికా పంపించి ఆయన ఆయిల్ రూపంలో మార్చి మెడిసిన్లోకి వెళ్తుంది.
ఎగ్స్ వస్తాయి, పిల్లలు వస్తాయి. పిల్లలు సేల్ చేసుకుంటాం, ఎగ్స్ సేల్ చేసుకుంటాం. పిల్లలు పెంచి పెద్దవి చేసి పువ్వు కోసం ప్రాసెసింగ్ యూనిట్కి పంపిస్తాం. మెయింటెనెన్స్ మీకు ఎంత అవుతుంది? 18,000 అయితే 18 months. మనమే యాక్షన్ చేయించి మళ్ళీ పిల్లలు చేసి మళ్ళీ పెంచి మళ్ళీ పెద్దలు చేసి ఇంకా ప్రాసెసింగ్ యూనిట్కి సో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఈం పక్షి ఒక గుడ్డు డైమండ్ షేప్లో గ్రీన్ కలర్లో ఉంది. సో గాయస్ మేము ఇప్పుడే మనం ఇక్కడ హైవేలో ఆగినాము. ఇక్కడ పక్కనే మామిడి పళ్ళు స్పాట్ కనబడేసరికి ఇంకా ఆగిపోయినాం ఇక్కడ మేము. ఇంకా మా వాళ్ళంతా బేరాలు ఆడుతున్నారు ఇక్కడ. అర్థం కావట్లేదు ఏం బేరాలు, మొత్తం జామ్ ప్యాక్ అయిపోయారు మన లోకల్ ఐట్స్తో. పాపం వదలట్లేదు. అదే తీసినా మొత్తం యూట్యూబ్ లో వస్తారు. మొత్తం 200 బేరాలు నడుస్తున్నాయి ఇక్కడ కోడి పందల్లాగా. 10:1 రేషియో నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ IPL లాగా. ఇటు సైడ్ పోతే మనం కర్నూలు కాదు హైదరాబాద్ పోతాం. ఇటు సైడ్ పోతే ఖమ్మం పోతాం. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. ఇదే మన కారు హుండై వర్నా 2019 మోడల్. మా ఫ్రెండ్ ఒక కారు మాకు ఇచ్చిండు డ్రైవ్ చేసుకోమని. అక్కపాలెమా? వెళ్ళొస్తున్నారు మీరు? అవును, అక్కపాలెం నుంచి వస్తున్నాం మేము. లేదు, అక్కడ మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే పోయి వచ్చినాం మేము. అవును, హైదరాబాద్ మాది. అవునవును, అదే గుర్తుపెట్టారు కానీ. అంతే ఏడైనా వైపు ఉండాలి. ఇదిగో ఇక్కడ చూడండి గైస్, మేము ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేస్తున్నాం. మొత్తం నిండిపోయింది మామిడిపల్లితో. మామిడిపల్లె 10కి 3. ఇక్కడ చూడొచ్చు మీరు మామిడిపల్లితో పాటు పుంజు పెట్ట. ఇక్కడ మా ఫ్రెండ్ చాలా గట్టిగా బేరం ఆడుతున్నాడు. పాపం ఎవరు ఒప్పుకోండి అక్క, మావాడే. మళ్ళీ వస్తాం రేపు మంగళవారం వస్తాం మేము. మళ్ళీ మంగళవారం వస్తాం. ఓకే గాయస్, బండి అంతా మా మామిడితో నిండిపోయింది. అంతా సెటిల్మెంట్ అయిపోయింది ఇక్కడ అందరిది. సారీ. చూడండి, ఇంకో బండి కూడా ఇప్పుడే మమ్మల్ని చూసి ఆగిపోయింది. ఇప్పుడే అసలు మంచి స్పాట్. కింద పెన్ను లేదన్నా.